ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మరి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి అపోస్తలుడైన పౌలు పరిచర్య కాలంలో మరి దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతూ, అనేకులను దేవుని వైపు త్రిప్పుతూ మరి జీవిస్తున్నటువంటి కాలం. మరి ఆ సందర్భంలో మరి రోమా ప్రాంతంలో కూడా, రోమా పట్టణంలో కూడా సంఘాలను స్థాపిస్తూ మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు. దేవుడు పౌలుకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి పరిచర్యలో ముందుకు కొనసాగాడు. మరి దేవుని యొక్క పరిచర్యలో పౌలు నమ్మకముగా మరి విశ్వాసంతో, ప్రార్థనతో ముందుకు కొనసాగాడు కాబట్టి దేవుడు పౌలుకు తోడుగా ఉంటున్నాడు. ఆ రోమా పట్టణంలో మరి కష్టమైనటువంటి పని పరిచర్య చేయాలి అంటే, అయినా కూడా దేవుడు పౌలుకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, దేవుని గూర్చినటువంటి వాక్యాలను బోధిస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతూ ఉంటున్నాడు. మరి దేవుడు మన పక్షమున ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలాంటి కార్యాలు చేయాలి? దేవుని పట్ల మరి భయము, భక్తి కలిగినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మన పక్షమున ఉంటాడు. మన కష్టంలో కానీ, మన కన్నీళ్ళలో కానీ, మరి బాధల్లో కానీ ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడను చెయ్యి విడవనటువంటి దేవుడు. ఆయన అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి పౌలు పరిచర్యలో దేవుడు తోడుగా ఉంటున్నాడు. కష్టమైనటువంటి కాలం, కష్టమైనటువంటి సందర్భము అయినా కూడా దేవుని కొరకు ముందుకు కొనసాగాడు. కష్టమైనా భయపడలేదు, దుఃఖమైనా బాధపడలేదు, కన్నీళ్ళైనా బాధపడలేదు. దేవుని కొరకు ఒక నిజమైనటువంటి సైనికుల్లా పౌలు పరిచర్య కొనసాగించాడు. అందుకే అంటున్నాడు, దేవుడు నా పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? ఒకవేళ దేవుడు మన పక్షంలో లేకపోతే అనేక సమస్యలు మనకు చుట్టాడుతూ ఉంటున్నాయి. అనేక ఇబ్బందులు, అనేక బాధలు, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటున్నాయి. దేవుడు మనకు పక్షమున ఉన్నప్పుడు ఆ కష్టాలన్నిటిని తొలగించేటువంటి దేవుడు, ఆ బాధను తీసేసేటువంటి దేవుడు, ఆ కన్నీటిని తుడిచేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అందుకే మరి అపోస్తలుడైన పౌలు మరి దేవుని గురించి అంత గొప్పగా చెప్తూ ఉంటున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటున్నాడు. మనకు విరోధి ఎవడు? దేవునికి మన పక్షమున ఉండాలంటే మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. మనతో మరి ఏదైతే మనకు కష్టంగా ఉంటున్నదో, ఏదైతే మనకు ఇబ్బందులుగా ఉంటుందో, వాటన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించేదానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడని మరి ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.